హాయ్ అండి. ఈరోజు మీకు చాలా తొందరగా చాలా ఫాస్ట్గా 5 మినిట్స్లో రెడీ అయ్యి పచ్చడి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది ఈ పచ్చడి. అందరూ మీరే తయారు చేసి చెప్తారు. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వితిన్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి. కొబ్బరికాయ, జీలకర్ర, పోపు దినుసులు, కొత్తిమీర, మామిడికాయ, పచ్చిమిరపకాయ, సాల్ట్, ఆయిల్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో రెడీ అయిపోయి పచ్చడి. స్టవ్ వెలిగించుకుని చిన్న బాండీ పెట్టుకుని ఒక స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొన్ని పచ్చిమిరపకాయలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, ఇవన్నీ కొంచెం వేగనిద్దాం. కొంచెం దీన్ని ఇలా వేపుకుందాం. జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర మూడేలా వేసుకుని కొంచెం వేగనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేగినవి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారనిద్దాం. దీన్ని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పీసెస్, మామిడికాయ ముక్కలు, మన పులుపుకి సరిపడా మామిడికాయ ముక్కలు. మీరు పులుపు ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోండి, లేకుంటే సమానంగా వేసుకోండి. సాల్ట్, టేస్ట్కి సరిపడేంత సాల్ట్. మిక్సీ చేసుకుందాం దీన్ని. ఇలా గ్రైండ్ చేసుకుందాం పచ్చడిని. చూడండి ఎంత స్మూత్గా మంచి గ్రైండ్ అయింది కదా. దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇందాక తీసుకున్న ఆ బాండీని మళ్ళీ తీసుకుని స్టవ్ వెలిగించుకుందాం. పెట్టుకుని తాలింపుకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు వేసుకుందాం. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. తాలింపుని వేగనిద్దాం. చాలా తొందరగా 5 మినిట్స్లో పచ్చడి రెడీ అయిపోతుంది మనకి. చాలా టేస్టీ అండ్ డెలిషియస్ పచ్చడి ఇది. ఒకసారి ట్రై చేసి మీరే చెప్పండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇది తాలింపు వేగేటప్పుడు మీకు ఇష్టమైతే కనుక ఒక చిటికెడు పసుపు వేసుకోండి. దీంట్లో మంచిగా కలర్గా కనపడుతుంది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ తాలింపుని మనం చేసుకున్న ఈ పచ్చడిలో వేసుకుందాం. చూడండి, నోరూరించే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ. ఇది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకే, నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.